సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. ఇండియాలో టీడీపీ ప్రధాన పాత్ర పోషించడం సంతోషకర విషయమని అన్నారు ఆ పార్టీల ఎంపీలు. మంత్రి పదవుల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు రామ్మోహన్ నాయుడు. పేదల సంక్షేమం కోసం ప్రధాని మోడీ పనిచేస్తారన్నారు బీజేపీ ఎంపీలు. విషయం ఏంటంటే ఎన్డీఏలో ఒక ప్రధాన పాత్ర ఈ రోజు తెలుగుదేశం మళ్లీ పోషిస్తుంది. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏలో ఇదే రకమైనటువంటి పాత్ర పోషిస్తే చాలా ప్రాజెక్టులు నిధులు కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వెళ్ళాం, అభివృద్ధి చేసుకోగలిగాం. అదే స్థాయిలో ఈ రోజు కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని, అరాచకాన్ని అవన్నీ కూడా పూడ్చుకొని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తయారు చేయాలనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. దానికి అన్ని రకాలుగా సహకారం కేంద్రం నుంచి మేము తీసుకుంటాం. ఈ మంత్రులు కావాలి, ఆ మంత్రులు కావాలనుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం ఏ రకంగా జరుగుతుంది, దానికోసం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలనేదే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. సమస్యలన్నిటి మరి ముఖ్యంగా రాజధాని, అమరావతి రాజధాని ఇమ్మీడియట్ గా డెవలప్ చేయటం, పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయటం, త్రాగునీరు సాగునీరుకు ప్రాధాన్యతనివ్వటం, ఉన్న సమస్యలన్నీ రోడ్లు, రైతాంగ సమస్యలు అన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని మా వంతు ప్రయత్నం చేసి యాజ్ ఎంపీలుగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఒక సరికొత్త నిర్వచనం పలికారు. ఎన్ అంటే న్యూ ఇండియా అని, డి అంటే డెవలప్డ్ ఇండియా అని, ఏ అంటే ఆస్పిరేషనల్ ఇండియా అని. కనుక ఏదైతే ఎన్డీఏ అనే పదానికి సరికొత్త నిర్వచనం పలికారో ఈ కూటమి సంపూర్ణంగా అంకిత భావంతో ఆ యొక్క లక్ష్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నామో దానికి అనుగుణంగా మేము ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా పనిచేస్తామని చెప్పి ఆ యొక్క సంకల్పంతో ముందుకు వెళ్తాం. అది మాత్రమే కాకుండా ఈ 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాల కాలం కూడా మనం ఇదే విధంగా కొనసాగాలి అని చెప్పి ముందే వారు అంటే ఇంకొకసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటువంటి భావన వ్యక్తపరిచారు. అధికారం అలంకారం కోసం కాదని, అధికారం ప్రజల కోసమని, ప్రజలకు సేవ చేయడంలోనే రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా తృప్తి పొందాలని, దేశంలో ఇంకా 25 కోట్ల మంది బిలో పావర్టీ నుంచి బతికొచ్చినప్పటికీ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అనేక కోట్ల మంది పేద ప్రజానికం జీవిస్తున్న ఈ దేశంలో ఆ పేదవాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే నా కర్తవ్యం.